వెల్కమ్ టు విబిజి ఛానల్. నేను మీ సౌజన్య. శ్రీరాముల వారి వారసులు ఇంకా బ్రతికే ఉన్నారంటూ వార్త. ఆ వివరాలు ఏంటో మనతో ఉన్న శ్రవణ్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. శ్రీరాముల వారి వారసులు ఇంకా బ్రతికే ఉన్నారని తెలుస్తుంది. నిజంగా ఉన్నారా? అలా ఏంటి? ఆ వివరాలు ఏంటో మీ మాటలో చెప్పండి. దేవుడు ఉన్నాడా లేడా అనే వాదన కొందరు వాదిస్తూనే ఉన్నారు, లేడని కొందరు ఉన్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళది. అయితే ఇది చారిత్రక సాక్ష్యాల ఆధారాల ప్రకారం ఎవరు ఎవరన్నా కాదన్నా రామాయణం తాలూకు కొన్ని గుర్తులు మన చరిత్ర సాక్ష్యాలుగా దొరుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుని తాలూకు కాలం నాటి జ్ఞాపకాలు కానీ చరిత్ర సాక్ష్యాలు కొన్ని దొరుకుతున్నాయి. సో ఏదైనా జరిగింది, అదైతే దేవుడా కాదని జరగడం కన్నా ఏదైతే మన ఇతిహాసం ప్రకారం వింటున్నామో అవన్నీ కూడా జరిగినాయి. జరిగినది వాటికి సాక్ష్యాలు గుర్తులు ఉంటున్నాయి. వాటికి తాలూకు అంటే మ్యానిపులేటెడ్ అయితే నువ్వు నేను ఒకసారి చేయొచ్చు, కానీ వందల సంవత్సరాల వేల సంవత్సరాల నుంచి ఒక కథనం అయితే ఉన్నప్పుడు సంథింగ్ రియల్ అనేది మనం అనుకోవాల్సిందే. సో దాని సాక్ష్యాలు, గ్రంథాలు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జరిగింది నిజమని అనుకుందాం. దాని తాలూకు అయితే నిజమే అయినప్పుడు మన శ్రీరామచంద్రుడు నిజమే అయినప్పుడు అలా పరంపర కూడా ఉండాలి కదా అని వితండవాదం చేసే వాళ్ళు ఉన్నారు. అలా దేవుడు లేని వాడికి ఇదే సరైన సమాధానం. రాముడు ఉన్నాడు, రాముడు వారసులు ఉన్నాడు. రాముడు తర్వాత కూడా రాజ్య పరిపాలన జరిగింది. ఆ తర్వాత పరంపర జరుగుతూనే వంశము ఈనాటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఈనాటికి కూడా రాజవంశీయులుగానే గుర్తింపబడుతున్నారు. ఈ వివరాలు ఎప్పుడైతే సాక్ష్యాధారాలతో చెప్పగలిగినప్పుడు ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి కూడా అది కోర్టులో గెలవడానికి ఉపయోగపడింది. ఆ రాముని వారసులు ఉన్నారని స్థైర్యటువంటి హేతుకమైనటువంటి సాక్ష్య రూపంలో పెట్టడం బట్టి మనకు రామ మందిరంలో తీర్పులో ఉపయోగించినటువంటి విధానం అది. అయితే మరి ఎవరా రాముడు వారసులు అంటే జైపూర్ రాజవంశానికి చెందిన దియా కుమారి గారు మేము రాముని వారసులము అంటూ ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి రాముడి వారసులు ఉన్నారా ఏంటి అని చర్చ ప్రారంభమైంది. మరి కోర్టులో కూడా రాముడు నిజంగా బ్రతికే ఉన్నాడా, వారసులు ఉన్నారా, సాక్ష్యాలు ఉన్నాయంటూ రామ మందిరం అనేటువంటి కేసులో ఆ కేసులో ఈ చర్చ జరిగినప్పుడు ఈమె బయటకు వచ్చి దియా కుమారి గారు బయటకు వచ్చి మేము రాముని వంశీయులము, రాముని వారసులము, మేము మా దగ్గర చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాల పత్రాలు ఉన్నాయంటూ ఆమె బయటికి రావడం, అవసరం వస్తే మేము కోర్టుకైనా వచ్చి సాక్ష్యాలు సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఇప్పుడు రియా కుమారి గారి వంశీయులు అంటే వాళ్ళ రియా కుమారి గారి తండ్రి గారు భవానీ సింగ్, రాజా భవానీ సింగ్ జైపూర్ సంస్థానం యొక్క రాజా భవానీ సింగ్ 307వ తరము రామునికి అంటే రాముడి తర్వాత రాముడి నెక్స్ట్ తరము లవకుశవుడు. అది ఒకటో చూసుకుంటే ఈ జైపూర్ రాజు భవానీ సింగ్ ఈ రాముడి వంశం మొత్తంలో రామవంశం మొత్తం కూడా తీసుకుంటే రామవంశంలో అంటే వీళ్ళది సూర్యవంశము. వాస్తవానికి సూర్యవంశం మనం సినిమాల్లో చూస్తుంటే కూడా అర్థం, సూర్యుడికి నమస్కరిస్తుంటారు. వాళ్ళ రాజముద్రలో కూడా సూర్యుడి బొమ్మే ఉంటుంది. ఇప్పటికి కూడా జైపూర్ వారి యొక్క రాజవంశంలో కూడా ఆ సూర్యుడినే ప్రతిమగా పూజిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ రాజా భవానీ సింగ్ వాళ్ళది 307వ తరముగా చెప్పబడుతుంది. అంటే రాముడిది మాత్రము 63వ తరము, అంతకుముందు తండ్రిది 62వ తరము. అంటే 62వ వారసుడు దశరథ మహారాజు అయితే 63వ తరము శ్రీరామచంద్రుడు, 64 లవుడు కుషుడు అయితే ఆ విధంగా వస్తున్న 307వ తరము శ్రీ భవానీ సింగ్. వీళ్ళు లవకుమారుడి యొక్క వారసులు అంటూ వారి దగ్గర సాక్ష్యాధారాలు చెప్పడం జరిగింది. మరి కుషుడు వారసులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉన్నారు. రాముడు ఎప్పుడైతే రావణాసురుడు తీసుకెళ్లిన తర్వాత యుద్ధం చేసి జయించిన తర్వాత మళ్ళీ పట్టాభిషేకం చేసుకోవడం, ఆ తర్వాత లవకుశుడు జన్మించడం, లవకుశుడు తర్వాత శ్రీరామచంద్రుడు అవతారం చాల్చినప్పుడు లవుడికి కుషుడికి రాజ్యాభిషేకం చేస్తూ వాళ్లకు లవుడికి శరావతి అనే రాజ్యము అంటే దీన్ని ఉత్తర భారతదేశము అంటారు.
ఉత్తర భాగంలో ఉన్నటువంటి దానిని శరావతి అనే విభాగాన్ని కుషావళి అనే ప్రాంతం అంటే దక్షిణ భారతదేశాన్ని రాజ్యాలుగా ఇస్తూ వాళ్ళు రాజులుగా ప్రకటించి వాళ్ళు రాముడు అవతారాన్ని తాల్చాడని చెప్తారు. దాంతోపాటు ఈ లవుడు లవణపురి అనే నగరాన్ని నిర్మించి తన రాజ్య విస్తరణ చేస్తున్నాడు. ఆ లవణపురి క్రమేపీ లాహోరుగా మారిందని ఒక కథనం ఉంది. అలా ఈ రాజవంశం అంటే లవుడి యొక్క రాజవంశమును పరంపర పరిపాలిస్తూ ఈ రోజు కొనడంతోటి దియాకుమారి నిరూపణతోటి రాముడు వారసుడు బ్రతికే ఉన్నారని చెప్పవచ్చు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వారసులు ఈ రోజు కూడా మనం జైపూర్కి వెళ్తే చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, శ్రీరాములు వారి వారసులను ఇప్పటికీ జైపూర్లో వాళ్ళ వారసులను మనం చూడొచ్చు. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.